హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. ఈ యూపీఎస్ అంటే మొన్న సండే 7th ఎగ్జామ్ జరిగింది కదండి. సో ఈ ఎగ్జామ్ గురించి ఆల్ క్లారిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో దొరుకుతాయి. అండ్ అలాగే ఎనీ గవర్నమెంట్ అప్డేట్ నర్సింగ్కి సంబంధించి మన ఛానల్లో అనేవి దొరుకుతాయి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా టెక్నికల్గా మన ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి, థింగ్స్ అనేవి ఏమేమి తీసుకెళ్ళాలని ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మొన్న సండే జరిగిన ఎగ్జామ్కి సంబంధించి చాలామంది చాలా కన్ఫ్యూజ్ అనేది అయిపోయారనమాట. ఎందుకంటే బ్లాక్ పెన్ మెన్షన్ చేశారు, పర్టికులర్గా బ్లాక్ పెన్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో విత్ ఐడి కార్డ్ అండ్ ఒరిజినల్ ప్రూఫ్ అనేది అడిగారు. మనం హాల్ టికెట్కి ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చామో అది ఒరిజినల్ తీసుకురమ్మని అడిగారనమాట. సో చాలామంది కూడా తీసుకురాలేదు, వాళ్ళని ఎగ్జామ్ కూడా అలౌ చేయలేదు, చాలా స్ట్రిక్ట్గా అనేది జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ బుక్లెట్కి సంబంధించి అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. అండ్ క్వశ్చన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్గా వచ్చాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాకుండా అండ్ చాలా వరకు కూడా మల్టిపుల్ చాయిస్ కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనమాట. అవి దానికి టైం సరిపోలేదు చాలామందికి కూడా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఓఎంఆర్ షీట్లో కూడా చాలామంది రాంగ్ అనేది అటెంప్ట్ చేశారనమాట. అది కూడా అండ్ రాంగ్ అనేది అటెంప్ట్ చేశారు. ఇవన్నిటికీ కూడా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ అనేది చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కీ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఏదైతే ఎగ్జామ్ రాశారో మీరు కీ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు 1 by 1 అనేది చెక్ చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, లేదా అలా వద్దు, మాకు క్వశ్చన్ డైరెక్ట్గా క్వశ్చన్కి వచ్చి నెక్స్ట్ ఆన్సర్ ఏంటనేది ఈ బుక్లెట్లో చూపించి చెప్పమంటే కనుక నేను కంపల్సరీ అనేది చేస్తాను. ఎందుకంటే ఈ బుక్ మొత్తం 150 క్వశ్చన్స్కి వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి 2 parts కింద చేయాల్సి వస్తుంది. సో మీరు డైరెక్ట్గా మీరు చేయమంటే కనుక నేను 2 parts కింద వీడియో చేసి మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ అయితే పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి తెలుగులో ఈ నర్సింగ్ అప్డేట్ గురించి తెలుగు ఛానల్స్ అసలు ఏమీ లేవు. అండ్ హిందీ, ఇంగ్లీష్ అనమాట ప్రతిదీ కూడా. సో చాలామందికి అర్థం కాక కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ముందు చాలా వీడియోస్ చూశారు. సో ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ చూసినా కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇది రాంగ్ అనేది మిస్టేక్స్ అనేవి చేశారు. సో మన ఛానల్కి వచ్చేసరికి అన్నీ తెలుగులో చెప్తాను, అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. ఏమేమి తీసుకెళ్ళాలి, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మనం ఏ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా మన ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలనేది ప్రతిదీ కూడా మన ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి మీరు ముందుగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను అనమాట. మన ఛానల్లో దొరికేది అంతా కూడా నర్సింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ చాలా కూడా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి అప్డేట్ అనేది ప్రతిదీ కూడా అప్డేట్ అనేది ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. డౌట్స్కి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఈ వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ పేపర్ చేయమంటే 2 parts కింద చేస్తానమాట. లేదు అనుకుంటే ఓకే, ఇట్స్ యువర్ విష్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.